యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శుభం భూయాత్. పదండి. అందరికీ భవిష్యత్తు గురించి చెప్పే స్వామివారికే భవిష్యత్తు లేకుండా పోయిందా? అలా జరగదు, జరగనివ్వను. నువ్వు శపథం చేసినంత మాత్రాన పోలీసులు వింటారా? నైని, ఆయన చెల్లి అన్నా నువ్వన్నా అన్నా కోర్టు వినదు. దానికి కావలసింది మమకారాలు కాదు, సాక్ష్యాధారాలు. ఒకరిని కాపాడబోయి వారు బలైపోయారు. సర్వం తెలిసిన వారు త్యాగం చేశారు. డమ్మో డమ్మ. అంబా శివశంబా. సుమి, సుమి, ఏ సుమి, వాష్రూమ్లో ఉన్నావా? లోపలుంటే బదులెందుకు ఇవ్వదు మరి? దొరికిందా దూర్? అదే అడుగుదామని వస్తే సుమి బాత్రూంలో ఉన్నట్టుందండి, బదులు ఇవ్వడం లేదు. తర్వాత పదా చూద్దాం, ఉండండి. బుద్ధుందా లేదా? అది పాము కాదు, కుబుసం. పాము కాదా, కుబుసమా? కుబుసమా? అవును. ఆయన దాన్నెందుకు బయటికి తీశారు? నీ నెక్లెస్ ఏదో తీసినట్టు కోపడతావేంటే? కుబుసం నీ బట్టల్లో ఉంది. నా చీరలు ఎందుకు తీశారు మీరు? ఇస్త్రీ చేసిన చీరలో దూర్ చీర ఒకటి నీ చీరలో కలిసిపోయిందమ్మా. అది అడుగుదామని వస్తే నువ్వు ఊలుకు లేదు, పలుకు లేదు. నేనొచ్చేంత వరకు ఆగలేరా? చీర తీసుకోకపోతే చచ్చిపోతారా? ఏయ్ నర్మయ్, పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు వాష్రూమ్లోనే ఉన్నావు కదా, వస్తున్నాను అని చెప్పావా? లేదు. నేను బాత్రూంలోకి వెళ్తే ముక్కు మూసుకుంటాను. ఎలా మాట్లాడతాను? ఇంకో 5 నిమిషాలు అలాగే ఉండకపోయావా పీడా పోయేది. నేను మాట వరుసకు కూడా చస్తారా అనకూడదు. మీరేమో నేను చావాల్సింది అంటారు. మీ మేనత్తైతే మాత్రం అంత పక్షపాతం ఉండకూడదు. అంతేలే, ఒకటే రక్తం కదా. రక్త సంబంధం కాదే, మానవత్వం ముఖ్యం. అది నీకు లేదు. నీకేదైనా ఉంది అంటే అది కేవలం పిచ్చి మాత్రమే. అందుకే పాము బొమ్మలు, కుబుసం ఇలాంటివి పట్టుకుంటావు, అల్మారాల్లో పెట్టుకుంటావు. నా ఇష్టం, మీకేంటి నష్టం? సుమ్మి ఆగవే. ఇలా సమాధానాలు చెప్పావంటే పళ్ళు పీకేస్తా, కాటేస్తా, కొరికేస్తా అనాలమ్మా. మీరు మధ్యలో దూరకండి. సరే, నాకెందుకులే. విక్కీ, శాంతం. మేమేదో చీర కోసం వస్తే అది మీ గొడవలా మారుతుంది. మొగుడు పెళ్లాల మధ్య మేమే చిచ్చు పెట్టామన్న మాట మాకు రావడం ఇష్టం లేదు. చెప్పారు కదా, నోరు మూసుకొని వెళ్ళండి. నువ్వు ముక్కు మూసుకునుండవే. మీరు పదండి, ఇంకా అక్కడే ఉన్నారే, రండి. నా హైట్కి ఏం చూసినా కనబడదులేవే. సరే సరే రండి. దూర్ మరి పట్టుకోవా? రండి అమ్మా, పదండి. చిన్న పెద్ద అన్న గౌరవం లేదు. ఏం మనిషితో ఏంటో. చిచి. నేను మనిషిని కాదండి,
అది అందరికీ తెలిసిన విషయమే, రాక్షసి. వల్లభ, గురువుగారు అరెస్ట్ అయ్యారంటే నీకేమనిపిస్తోంది? కళ్ళారా చూశాను కదా మమ్మీ. అరే, థ్రిల్గా ఫీల్ అవడానికి తను మన శత్రువు కూడా కాదు. అది కాదురా, గురువులు అరెస్ట్ అవడం వెనుక ఇంకెవరి హస్తమో ఉందనుకుంటున్నాను. జిత్తులు మారత్త ఊరికే ఉండదుగా, లోతుగా ఆలోచిస్తూనే ఉంటుంది. నువ్వేమంటావు? నా చెయ్యే బాలేదు, ఇంకెవరి చెయ్యుందా అని నేను ఆలోచించడం అవసరమా మమ్మీ? కరెక్ట్ గా చెప్పారండి. నోరు తెరవండి, విసురుతాను. ఏయ్, రాయి విసురుతావా అంటే పళ్ళు రాలిపోతాయి. జోక్ లేకండి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకునే టైం కదా, ఆ గోళీని మీ నోట్లోకి విసిరి కొడతాను అంటున్నాను. నువ్వు సేవ చేయి గాని నన్ను ఇబ్బంది పెట్టకు. ఇటివ్వు. తీసుకోండి. ఆగు హాసిని. చెప్పండి అత్తయ్య గారు. నా కొడుకు సమాధానం చెప్పడం లేదు. నువ్వైనా సరిగ్గా చెప్తావేమో అని. దేని గురించి? జీవాన్ని షూట్ చేశారు కదా. ఎవరు? మళ్ళీ ఎవరంటావేంటే? అరే, గురువు గారు గురి పెట్టారు. తప్పించుకోవాలని ఇంటికొస్తే పోలీస్ జీప్ ఎక్కించారు. అదంతా డ్రామారా? యు మీన్ నాటకమా? ఎస్. ఎందుకలా అనుకుంటున్నావు మమ్మీ? పాపం అమాయకుడు మా అబ్బాయి. జ్ఞాన దృష్టి ఉంటే తప్ప దూరంగా దృష్టి పెట్టి చూడలేని గురువుగారు సుమారు 100 అడుగుల దూరం నుండైనా జీవాన్ని షూట్ చేసుండాలిగా. అమ్మ నా అత్తో, ఇంత తెలివుందేంటే నీకు? అందుకే ఇది పులిలాంటి గాయత్రి అత్తయ్యని హతమార్చగలిగింది, రాక్షసి. పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది మమ్మీ. చెప్పు చెప్పు. చత్వారం వచ్చిన గురువుగారు జీవం గుండెల్లో కాల్చకుండా జబ్బకే, అదే చేతికే కాల్చారంటే అతన్ని ప్రాణం తీయకుండానే తీసినంత పని చేశారు. Am I right? అవును కదా మమ్మీ. నేనింత దూరం ఆలోచించలేదు. మరి గురువుగారు షూట్ చేసి ఉండరు అని అంటున్నావెందుకు? అతను షూట్ చేయలేదు, ఇంకెవరో మనింట్లో వాళ్లే రివాల్వర్ పేల్చారు. ఇంకెవరుంటారత్తయ్య? నేను, చెల్లి, విశాల్, మీరు, మా ఆయన, ఇన్స్పెక్టర్ గారు, జోగయ్య శాస్త్రి గారు, వీళ్లే కదా అక్కడుంది. అంటే మనలో ఎవరైనా షూట్ చేసి ఉంటారు అని అంటారా? ముమ్మాటికి అదే. కానీ ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉన్నారు. ఉంటారు. దొంగ మొహాలేసుకొని ఎంతమంది లేరు? ఎవరినని గుర్తుపడతాం? ఏంటో ఈ ప్రపంచం ఇలా పాడైపోయింది. దీంతో మాట్లాడితే మనకి మెంటల్ వస్తుంది మమ్మీ. హాసినితో హాస్యం మాత్రమే ఆడకూడదురా, జాగ్రత్తగా డీల్ చేయాలి. డాక్టర్స్ నీకు డెలివరీ డేట్ ఇవ్వడం కష్టం అన్నారు. ఏంటలా చూస్తున్నావు? డెలివరీ కాదనుకుంటున్నావా?
ఎందుకు కాదు? కదా ఆ నమ్మకంతోనే ఉండమన్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోకు సుమ్మి. సాధారణంగా ఏనుగు కనడానికి 22 నెలలు బిడ్డను మోస్తుందట. నువ్వు నొప్పులు ఎప్పుడు పడతావో డాక్టర్లు చెప్పలేకపోతున్నారంటే ఏమనాలి? నన్నా వాళ్ళనా? నిన్నెందుకంటామమ్మా? వాళ్ళంట మాత్రం ఊరుకుంటారా? పోలీస్ కేసు పెడతారు. త్వరగా డెలివరీ అయిపోయి కోర్టులో లెక్క పెడదాం అనుకున్న సుమనకి ఇది చిరాకు తెప్పించే విషయమే. నాకేం ఇప్పటికిప్పుడు కాన్పైపోయి కోటీశ్వరాలనైపోవాలని లేదు. నువ్వేనా ఈ మాట అంటుంది? వింటున్నది మీరే. డాక్టర్లు చెప్పలేని విషయాన్ని నేను చెప్పగలను. ఏంటది? నేను బిడ్డను ఏ రోజున కంటానో నాకు తెలుసు. వండర్. ఎవరు చెప్పలేరని వేలు విరుచుకున్నావు. నువ్వు ముక్కును వేలేసుకునేలా అలా ఎలా చెప్పగలవమ్మా? నాకు తెలిసిపోతుంది బాబాయ్. అవునా? ఏ రోజో చెప్పు చూద్దాం. ఆగస్టు 21వ తేదీ. డేట్ కూడా చెప్పేస్తున్నావేంటే? ఆ రోజు సోమవారం. శివాలయంలో అభిషేకాలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి రోజు నేను బిడ్డని కంటాను. వారంతో సహా చెప్పేస్తుంది లోడో. భ్రమపడుతోంది మావయ్య. కానే కాదు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాకు డెలివరీ అవ్వదు. సరిగ్గా ఆ రోజే అవుతుంది. నీకెవరు చెప్పారు సుమ్మి? చనిపోయిన ఒక ఆవిడ చెప్పింది పిన్ని. చచ్చిపోయిన ఆవిడ చెప్పిందా? అంటే దైమా వామ్మో, భూతాత్మతో కూడా ఫ్రెండ్షిప్ చేసావే ఏంటి? హే ఇటు చూడు. అప్పట్లో నైనియోధునికి గాయత్రి పెద్దమ్మ ఆత్మ కనబడేది, తనతో మాట్లాడేది. అది నిజం. నువ్వు చూడాలనుకున్నా వీలు పడదు. ఎందుకంటే పెద్దమ్మ పునర్జన్మెత్తింది కాబట్టి. ఇక ఆత్మ కనబడదు. అలాంటప్పుడు చనిపోయిన వాళ్ళు ఇంకెవరున్నారు సుమ్మి? ఉన్నారు పిన్ని. ఎవరమ్మా? మీకు కూడా తెలుసు. తను ప్రాణం వదలడం మీరు కూడా చూశారు. అయితే చెప్పేసి. పెద్ద బొట్టమ్మ. పెద్ద బొట్టమ్మ నీతో చెప్పిందా? తనను నువ్వు చూడగలవా? ఆవిడ ఆత్మ నీకు కనిపిస్తుందా? ఆ రోజు నైని ఇదే మాట అడిగితే సమాధానం చెప్పలేదు విక్కీ. ఈరోజు మనతో చెప్తుంది. ఎదుర్ నాకేదో తేడా కొడుతుంది. నువ్వు పద. ఏమైందండి? రావే చెప్తాను. ఇదిగో బతుకుంటే బండి తిన బతకొచ్చు. నువ్వు రా రా. హే సుమన, మావయ్య వాళ్ళని భయపెట్టడానికి నువ్వు ఇలా చెప్పావు కదా. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినే నాగుల పంచమి అంటారు బులిబావు గారు. అబ్బుస్. రాడమ్మక్క. నైని, వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఏకాంతానికి భంగం కలిగించరాదని చెప్పాను కదా. అవును కదా. ఆగండి ఆగండి ఆగండి. మీరు రాకూడదని కాదు, ఏం పని మీద తీసుకొచ్చావని నేను అడిగాను అంతే. మాతని మీరు అడుగుతారు, ఆమె మమ్మల్ని అడుగుతుంది. నైని, విషయం ఏంటి? చెప్పండి అయ్యా. ఏం చెప్పమంటావుడమ్మక్క? అదే ఆచార్యుల వారి సంగతి అని. బాబుగారు, శివభక్తులు వీరు.
మంచి కోరి సలహా ఇస్తారు. స్వామీజీ వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, ఆయన్ని ఎలా విడిపించి తీసుకురావాలా అని. నైని ఆల్రెడీ బెయిల్కి అప్లై చేశాను. గురువు గారిని విడిపిస్తాను. వారి విషయంలో వీరు మాత్రం ఏం చేయగలరు? పోలీస్ స్టేషన్ నుంచి మీరు విడిపించగలరు. అయితే మీరు ఆ కేసు నుంచి విడిపించగలరు బాబు గారు. అదెలా సాధ్యం? డమ్మో డమ్మ, లోటుపాట్లు విచారించి నిర్దోషికి శిక్ష పడకుండా చేయటమే కదా న్యాయం అంటే. అది కోర్టు చూసుకుంటుంది. వేలి ముద్రలను చూసి నేరస్తుడిగా ముద్ర వేసేస్తుంది. అయ్యో, అప్పుడు బెయిల్ మీద విడిపించినా లాభం ఉండదు కదా. అందుకే కదా నైని అన్యాయంగా జైలుకెళ్లిన ఆచార్యుల వారిని స్వేచ్ఛగా విడిపించాలని చెప్తున్నాం. మీరెలా విడిపిస్తారు? ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదని మనం వాదిస్తే ఒప్పుకోరు. నిరూపించాలి కదా, ఆ పనే చేస్తాం. ఎలా సాధ్యం? వీరి వల్ల అవుతుందని చెప్పినందుకే ఇక్కడికి తీసుకొచ్చాను బాబు గారు. చెప్పండి ఎద్దులయ్య. నోటి మాటగా చెప్పినచో అవాక్ అవుదురు. ఈ పని చేసినది మీరా అని తర్జన భర్జన పడదరు. అందుకే దీనికి ఒక మార్గం సూచించగలం. ఏంటది? రేపు మహాజ్యేష్ఠ అంటే? జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమని మహాజ్యేష్ఠ అంటారు బాబు గారు. ఓ ఐ సీ. తలరాత రాసే బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం ఇది. రేపు పూజ పెట్టుకునిచో కాల్పులకు అసలు కారణం ఎవరో తేట తెల్లమవుతుంది. పూజ చేస్తే తెలుస్తుందా? అవును, ఇంట్లో వాళ్లలో ఎవరు జీవాన్ని హతమార్చాలనుకున్నారో తేలిపోతుంది. బాబు గారు, ఇప్పుడు వీళ్ళు చెప్పినవి నమ్మకపోతే అన్యాయంగా స్వామీజీ వారు శిక్షను అనుభవిస్తారు. ఆయన ఏ పాపం ఎరుగరని మీకు తెలుసు కదా. అవునని ఎవరినో కాపాడడానికి ఎలా చేశారు? ఓకే, రేపు వారెవరో తెలుసుకోవడానికి మీరన్నట్టుగానే చేయండి. అల్లుడు, ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? పడుకోవడానికి మావయ్య. సాపాదిండి తీసుకుని హరికత్తి విడడానికి అనుకున్నా. రూమ్ లో ఏసీ పెట్టుకుని బయటికి ఎందుకు వెళ్తావయ్యా? మిషన్లు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి మావయ్య. కానీ బెడ్ మీద ఉండే భార్య సెగలు గక్కుతుంటుంది. ఏంటి ఏదన్నా గొడవ? పడని రోజు ఉంది అంటే నాకు నేను గిల్లుకొని అరుచుకోవాలి. సందర్భం లేకుండా ఏంటి అల్లుడు పోట్లాట? ఉందిగా నైనీదేవి, తన వల్లే ఈ తంట. పాపం వదినేం చేసింది అత్తయ్య? సుమ్మికిష్టం లేని జ్యేష్ఠ పూర్ణిమ పూజను రేపు ఇంట్లో తలపెట్టింది కదా అల్లుడు. పూజలు చేస్తే మంచిదే కదా అత్తయ్య? నాకు మంచిది కాదు. ఏం పాపం? అగరవత్తులు వెలిగిస్తారు, పొగ కమ్మేలా హారతలిస్తారు. అప్పుడు నాకు ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. దీపాల వేడి కూడా నాకు పడదు తెలుసా. అదేంటమ్మా, ముందెప్పుడు పూజలు ఎరిగిన దానిలాగా మాట్లాడుతున్నావు? మారిపోయిందిగా మావయ్య. అప్పుడంటే ముక్కంటిపురం శంకర శాస్త్రి గారి మనోరాలుగా చలామణి అయ్యేది. ఇప్పుడు కోటీశ్వరరాలు నైని చెల్లెలిగా. ఆపే పిన్ని, ఆపే. నేను సుమనని మాత్రమే. నైని గారి చెల్లెల్ని, ఆవిడ గారి నీడని, పీడని అని చెప్పకండి. కాదని నువ్వన్నా లోకం ఒప్పుకుంటుందా? ఈ లోకం ఒప్పుకోకపోతే ఇంకో లోకాన్ని ఒప్పిస్తాను. ఇంకొకటి ఎక్కడుందమ్మా? దీని బుర్ర అతఃపాతాళానికి పోయింది కాబట్టి పాతాళ లోకాన్ని ఒప్పిస్తానంటుందేమో మావయ్య. అది కాదు, నాగలోకాన్ని ఒప్పిస్తాను. నాగలోకం అంటే పంజాగుట్ట దగ్గరున్న నాగార్జున సర్కిల్ అనుకున్నావా? నాగలోకం అంటే తెలీదా నీకు? భూమి కిందున్న 7 లోకాల్లో చిట్ట చివరిది నాగలోకం.
ఎందుకు నవ్వుతున్నారు? కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకురమ్మంటేనే మూతి 30 వంకర్లు తిప్పే నువ్వు నాగలోకానికి వెళ్ళి నేను సుమన అనే యువరాణిని అని చెప్తావా? తప్పకుండా చెప్తాను. అది ఎక్కడుందో తెలీదు. ఎలాగెళ్తావమ్మా? నువ్వు కూడా పిచ్చోళ్ళు అడుగుతావేంటి మావయ్య? పిచ్చి పట్టి ప్రాణాలు పోగొట్టుకుంటే ఇది నరకానికి వెళ్తుందే తప్ప నాగలోకానికి వెళ్ళదు. వెళ్ళనా? వెళ్ళనా? నేను వెళ్ళి చూపించనా? చూపించు. ఎప్పుడు చూపించాలి? దానికో ముహూర్తం ఉందా? ఉంటుంది. ఆపండి.